Season 9 winner is Kalyan Padala. మామూలు కంటెస్టెంట్ కాదైనా ఆర్మీ మ్యాన్ అనేది. సో ఆయనే పవన్ కళ్యాణ్ గారు. హలో అన్న, హాయ్ హాయ్ అండి. ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? యా వెరీ గుడ్, బాగానే ఉంది. అంత టెన్షనా? టెన్షనే, కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్లు అలా చేసుకుంటూ చేసుకుంటూ అయిపోయిందా? షాపింగ్ గీపింగ్ అంతా అయింది. నీట్ గా సెట్ చేసుకున్నారు. ఫస్ట్ 2 వారాలకి ఫస్ట్ 2 వారాలకి షాపింగ్ చేస్తారు. 2 వారాలకి తెమ్మన్నారు. ఫస్ట్ 2 వారాలకి తెమ్మన్నారు. ఓకే, సో 2 వారాలకి అయితే ఫిక్స్. మనం ఎంత సింపుల్ గా ఉన్నా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మెయింటైన్ చేయాలి కదా డిగ్నిటీ. సో ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇవన్నీ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, సో వాళ్ళ అప్లికేషన్స్ లో కానీ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, సో మీకు కొంచెం కొత్తగా ఉంటాయి అవి, ఎందుకంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ కాబట్టి. ఓకే ఓకే, యాజ్ ఏ వాళ్ళ ప్రొడక్షన్ నుండి వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ షోలో మేము కూడా చేస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఓకే, మరి అవి ఎంత ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళకి ఉంటుంది. కొంచెం కష్టంగా అనిపించినాయా కండిషన్స్ ఏమన్నా? అలా ఏంట్రా బాబు ఈ కండిషన్స్ ఏంట్రా అనుకున్నారు? అలా ఏం లేదు, వాళ్ళ షో అంతే, వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వాళ్ళు కూడా సేఫే కదా, రేపు పొద్దున్న ఏమైనా జరిగితే వాళ్ళు ఇలా చేసినందుకు వాళ్ళకి రెగ్యులేట్ రాకూడదు కదా, సో వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, మన జాగ్రత్తలో మనం చేసుకోవాలి. ఓకే, సో బేసిక్ గా బిగ్ బాస్ లో కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని కఠినంగా ఉంటాయి, కొన్ని చిన్న చిన్నవి అవును చూస్తే నవ్వుకునేలా ఉంటాయి. సో అలా ఏదైనా ఒక్కటి చెప్పగలరా? ఆ రూల్ కానీ లేకపోతే ఆ కండిషన్ కానీ చూడంగానే నవ్వుకున్నాను, ఏంటి ఇది కూడా ఒక రూలేనా అనేలాగా. అదే కళ్ళు మూస్తే మళ్ళీ కుక్కలు అరిస్తే చూడండి. అంటే మామూలుగా మనిషికి ఒక రాత్రిలో ఏదో మధ్యలో ఏదో స్లీప్ డిస్టర్బెన్స్ ఏదో బ్యాడ్ డ్రీమ్ ఏదో వచ్చినప్పుడు పగల అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎలా కళ్ళు మూస్తే వెంటనే కుక్కలు అరిస్తే చూడండి, అరే పాప ఏదో అలా కళ్ళు మూసాడు ఆ మాత్రంకి అంత కఠినంగా ఉండాలనిపిస్తుంది. ఒకసారి నవ్వు వస్తుంది బేసిక్. అదే అదే కుక్కలు అరిచిన వెంటనే బహు అని గట్టిగా ఇలా అనగానే కుక్కలారి చేస్తా, ఒరే నువ్వు పడుకున్నావు ఎగరా బాబు అని. అండ్ ఇంకోటి ఈ కాస్ట్యూమ్స్ కూడా నాకు నవ్వు వచ్చేది, అదే కాస్ట్యూమ్స్ కూడా ప్లెయిన్ గా ఉండాలంట. అవునవును, సో ఏది అంటే ఏంటంటే ఒకటే కెమెరాకి గ్లిట్టర్ అవుతాయి, ఫోకస్ కరెక్ట్ గా ఉండదు అనేది వాళ్ళది. ఓకే, అవును. లేదా వేరే బ్రాండ్ ఏమన్నా లేదు వాటి మీద ప్రమోట్ అవుతుందన్న చెక్స్ మీద అది కూడా బ్రాండ్స్ అనేది పైన ఉండకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం చెక్ షర్ట్స్ అవి స్ట్రైప్స్ గీతలుగా ఉండేవి, ఎక్కువ గ్రాఫిటీ ఉండేవి ఏంటంటే కెమెరాకి గ్లిటర్ అవుతాయి అంట. ఓకే, అందుకు మళ్ళీ మనమే సరిగ్గా కనబడం, వాళ్ళు మన గురించి ఆలోచించి చెప్తారా బాబు నువ్వు అలా వేసుకుంటే సరిగ్గా కనబడవు, ప్లెయిన్ చేసుకో, బ్రైట్ వేసుకో, బాగుంటాయి. మనం కొనేదే 500-600 రూపాయల షర్ట్ ఒకటి, మళ్ళీ ఇన్ని రూల్స్ అని అంటే రెగ్యులేషన్స్ మళ్ళీ బ్రాండ్ వాటిని దృష్టిలో పెట్టుకుని పైన బ్రాండ్ కూడా మనకి ఏదో టీ షర్ట్ నచ్చింది అన్న, అదే కదా, అది చూస్తేనే ఇక్కడ ఎంత పెద్ద ఉంటుంది. చాలా ఫేస్ చాలా తలనొప్పి. ఓకే, సో ఎనీవే ఒక ఆర్మీ మ్యాన్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ మిలిటరీ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాదే సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ ఊరన్నా? నాది విజయనగరం. విజయనగరం. మొత్తం చిన్నప్పటి నుంచి స్టడీస్? లేదు నాది ఒక షిఫ్ట్ లో ఉంటాయి, పెద్ద షిఫ్ట్ లో ఉంటాయి. విజయనగరం హాస్పిటల్లో పుట్టిన తర్వాత పెరిగింది, అదే ఒక LKG వరకు శ్రీకాకుళం పైడిభీమవరం దగ్గర చదువుకున్నాను. తర్వాత ఆనందపురంలో చదువుకున్నాను. తర్వాత మళ్ళీ కాకినాడలో చదువుకున్నాను 10th వరకు. తర్వాత 10th నుండి మళ్ళీ అదే ఇంటర్ నుండి డిగ్రీ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నాను మా ఊరు నుండి వెళ్ళి. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ కోసం అని చెప్పి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. ఓ కాదు, పేరే అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు లాగా బాపట్ల, నెల్లూరు, ఆయన అంతే. అంటే వెంకటరావు గారు కానిస్టేబుల్ అవటం వల్ల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, సో ఆయన అంతే చెప్తాం, ఆయన కూడా ఇలాగే చెప్తుంటారు, నేను అక్కడ చదువుకున్నా ఇక్కడ అన్ని జిల్లాలు కవర్ చేశాను. ఓకే, సో మిలిటరీ, సో ఏంటి అంటే చాలా మంది యూత్ దేశం మీద ప్రేమ ఉంటుంది, పేట్రియాటిజం అది మాటల్లోనే ఉంటుంది, కానీ కొంతమందికే చేతలో చూపిస్తారు. ఎగ్జాంపుల్ నా ముందే మీరున్నారు అండ్ నాకు తెలిసిన ఇంకొంతమంది ఉన్నారు. అండ్ ఆర్మీకి వెళ్ళాలి, సోల్జర్ అవ్వాలి అన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో బేసిక్గా
టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాల నుండి వచ్చింది. సినిమా నుంచి ఏ సినిమా చూసి? చాలా సినిమాలు ఇలా గోలిమార్ కానీ, చిన్నప్పుడు స్టాలిన్ సినిమాలు చూసి, ఠాకూర్ ఇలాంటి ఇన్స్పిరేషన్ సినిమాలు ఉంటాయి కదా, ఇలా సోల్జర్, పోలీసులు మూవీస్ ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్. అంటే నాకు ఇవన్నీ కాదు, ఏదైనా పోలీస్ చిన్నప్పటి నుంచి బాగా నోటికి వచ్చేది పోలీస్ కదా, పోలీస్ అయిపోతా అనేవాడిని. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత యాక్టింగ్ వల్ల యాక్టింగ్ అనుకున్నాను. అలా వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తాను, అది ఇది ఇలా యాక్టర్ అవుతా, మంచి యాక్టర్గా యాక్టింగ్గా పేరు తెచ్చుకుంటాను, అది ఇది అంటే డాడీ ఏమన్నారంటే, నువ్వు ఆగు, ముందు ఇండియాకి నువ్వు కొంచెం సర్వ్ చేయ, అంటే ఏదో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నువ్వు ఉండాలి, ఒక సిటిజన్గా, నువ్వు ఒక ఇండియన్ సిటిజన్గా నువ్వు కొంచెం పేరు తెచ్చుకో, నువ్వు నీ దేశానికి, నువ్వు పుట్టినానికి ఈ దేశానికి ఏదో ఒక సేవ చేయి. అంటే ఇదే మిలిటరీలోకి వెళ్ళని చెప్పలేదు, పోలీస్ కానీ ఇలా పబ్లిక్ సెక్టార్స్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో అందులో నువ్వు సర్వీస్ చేస్తే కొంచెం నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఇంకా నేర్చుకుంటావు అందులో, తర్వాత నువ్వు ఆలోచిద్దాం, ముందు ఇందులోకి వెళ్ళు అని చెప్పి కొంచెం వాళ్ళు మోటివేట్ చేశారు. తర్వాత ఓకే, ఏదైనా సర్వీస్ చేయడం మంచిదే కదా అని చెప్పి నేను నార్మల్గా ట్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్ దీనికే వెళ్దాం అనేది నేను మామూలుగా చేయలేదు, నార్మల్గా ట్రై చేస్తున్నా, ఏదైనా సర్వీసెస్ గవర్నమెంట్ సెక్టార్స్ ట్రై చేస్తున్నప్పుడు ఇలా వచ్చింది. ఓకే, ఫస్ట్ అనిపించింది అరే ఇది కాదు కదా అనిపించింది, కానీ ఓకే, ఎందులో అయినా ఏజ్ లిమిట్, ఏదో మీరు వినే ఉంటారు ఆల్రెడీ, ఎన్నోసార్లు వినే ఉంటారు, ఎందులో ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ మన ఇండస్ట్రీలో ఉండదు. ఎలా అయినా సరే నిలదొక్కుకోవచ్చు. 70 ఏళ్ళైనా సరే, ఆ టైంలో అయినా సరే, మన బలగం సినిమాలో ముసలాతను చేసిన యాక్టింగ్ కూడా అలా కూడా షైన్ అవ్వచ్చు, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది పర్టికులర్ టైం 15 years 20 years సర్వీస్ చేసుకుని వచ్చేయచ్చు, మనం VRS తీసుకుని రావచ్చు. సో వచ్చిన తర్వాత ట్రై చేద్దాం, లేదా ఛాన్స్ కోసం వెయిట్ చేద్దాం, ఏదో మనం అనుకున్న దానికి గట్టిగా అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ దగ్గర ఏదో మనకి ఏదో వస్తుంది అనే థాట్తోనే వెళ్ళాను. అలానే ఉన్నా, సర్వీస్ చేస్తాం, సర్వీస్ అనేది గట్టిగానే చేస్తాం, ఆ థాట్తో ఉన్నా. ఓకే, వస్తే మనకు కూడా మంచి ఆఫర్స్ వస్తే బాగుంటుంది అనే థాట్లో ఉన్నాను. సడన్గా ఇది ఒక ఆఫర్ ఓకే నా కోసమే వచ్చినట్టు అనిపించి. సో బేసిక్గా చాలా మంది టీచర్స్ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వీడికి బాగా బద్ధంగా ఎక్కువైపోయింది, ఆర్మీ ట్రైనింగ్ పంపిస్తే కానీ వీడి దారిలో రాడు అని అంటూ ఉండేవాడు అంటారు. సో నాకు అర్థమయ్యేది కాదు, ఆ ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ, పుస్తకాలు చదువుతున్న కొద్దీ లేకపోతే చూస్తున్న కొద్దీ, సో ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటని అప్పుడు అర్థమైంది. ఓకే, ఇందుకా అన్నదని. మీరు బీహార్లో కదా ట్రైనింగ్ అయింది? అవునండి. సో ఏంటి అసలు బేసిక్గా ఎలా ఉండేదన్న ట్రైనింగ్ పీరియడ్? మార్నింగ్ 5 నుండి నైట్ 10-11 వరకు ఏదో అవుతూనే ఉంటుంది. మనం స్లీప్ ఉండదు ఇక. అదే ఆ నైటే స్లీప్. ఆ నైట్లో కూడా 6 hours నైట్లో కూడా ఒక 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ డ్యూటీ 7 hours స్లీప్ లో 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది ట్రైనింగ్ లో. అంటే అలవాటు చేయడానికి కోసం అని చెప్పేసి 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. మిగిలిన 4 hours నిద్రపోవటం, 4 to 5 మొత్తం అంతే. 5 hours రౌండ్. ఇంకా మాకు జంగిల్ క్యాంప్ ఉంటుంది మామూలుగా, ఫారెస్ట్ క్యాంపులు ఉన్నప్పుడు అయితే 1 hour 2 hour నిద్ర. ఎలా ఉండేది జంగిల్ క్యాంప్? జంగిల్ క్యాంప్ ఏముంటుందండి, మార్నింగ్ 3కి లేచిపోయేవాళ్ళం, 3కి లేచి మళ్ళీ నైట్ మళ్ళీ 11కో 1కో 12కో అలా పడుకునే